హాయ్ బ్రదర్స్, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే డౌన్ కోట్ తీసుకుంటున్నాను. డౌన్కి అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మీకు రీజన్ కూడా చెప్తాను. డౌన్ తీసుకోవడానికి రీజన్ కూడా చెప్తాను. ఇక్కడ నా వీడియోస్లో మీకు సబ్జెక్ట్ దొరుకుతుంది, మంచి కంటెంట్ ఇస్తాను. సబ్జెక్ట్ వరకే చూడండి, అంతేనా? సో ఇక్కడ ఒక జోన్ ఉంది, చూడండి, ఇక్కడ ఒక జోన్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి మార్కెట్ లోయర్ లో చేసింది. సో ఇక్కడ మనకి క్యాండిల్ కూడా ఇక్కడ ఏ సెల్లర్ లెవెల్ అయితే ఉందో ఈ సెల్లర్ లెవెల్ ని బ్రేక్ అయినటువంటి క్యాండిల్ ఎగ్జాక్షన్ క్యాండిల్ బ్రేక్ అయింది. చూడండి, లోయర్ లో చేసింది మార్కెట్. లోయర్ లో చేసిన తర్వాత మార్కెట్ చూడండి ఇక్కడ బ్రేక్ అయినటువంటి క్యాండిల్. చూడండి, ఇక్కడ లోయర్ లో చేసిన తర్వాత మొదట నేను ఒక పాయింట్ చెప్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ లో ఇక్కడ నుంచి మనకి ఒకవేళ ఇది లోయర్ లో కదా, ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి బయర్ ఒకవేళ సెల్లర్స్ రావాలనుకుంటే చూడండి, నెక్స్ట్ టార్గెట్ ఏది మంది, ఇది మన టార్గెట్. ఒకవేళ మళ్ళీ సెల్లర్స్ రావాలనుకుంటే ఇప్పుడు నేను కర్సర్ ఎక్కడైతే పెట్టానో అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు, అంటే ఇప్పుడు ఈ సెల్లర్ క్యాండిల్ ఏదైతే ఈ లో చేసిందో మళ్ళీ అక్కడ నుంచి సెల్లర్ అయితే ఎంటర్ అవ్వాలి కిందకి, కానీ బయర్ ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ ఎక్కడైతే చూడండి నెక్ లైన్ ఏదైతే ఉందో ఆ నెక్ లైన్ దగ్గర తర్వాత కూడా మనకి బయర్ ఎంటర్ అయ్యారు, కానీ అది మనకి ఫేక్ బ్రేక్అవుట్ కింద ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం అప్ సైడ్కి వెళ్ళిపోతే లాస్ అయిపోతాం. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ మనకి మళ్ళీ ఎగ్జాక్షన్ క్యాండిల్ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి లెవెల్ నాకు సెల్లర్ లెవెల్. చూడండి, ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఒక సెల్లర్ లెవెల్. ఈ సెల్లర్ లెవెల్ ని ఎప్పుడైతే ఎగ్జాక్షన్ క్యాండిల్ బ్రేక్ అయిందో ఆ తర్వాత నాకు పైన కూడా ఒక జోన్ ఉంది. సో ఇక్కడ లోయర్ లో చేసి ఉంది నాకు మార్కెట్, కాబట్టి నేను ఇక్కడ సెల్ కి ట్రేడ్ తీసుకున్నాను, కాబట్టి నాకు ఇది విన్ అయింది. అంటే జాగ్రత్త, మనం ట్రేడ్స్ తీసుకునేటప్పుడు దాని వెనక ఉన్న సైకాలజీని మనం అర్థం చేసుకొని ట్రేడ్ తీసుకుంటే అది విన్ అవుతుంది. ఇక్కడ మనకి ఒకటి చెబుతున్నాను నేను వీడియోస్ లో, మీకు ఎందుకు డెమోలో నేను వీడియోస్ రికార్డ్ చేసి పెడుతున్నాను అంటే, నా రియల్ అమౌంట్ చూసి ఎవరు అట్రాక్ట్ అయ్యి రాకపోయినా ఈ బ్రదర్కి ఎంత వస్తుంది, మేము కూడా డిపాజిట్ చేసుకొని మేము కూడా ఇలా చేయొచ్చు అనేటువంటి ఒక మైండ్ సెట్ ని నేను క్రియేట్ చేయాలని అనుకోవట్లేదు. నేను సబ్జెక్ట్ ఇస్తున్నాను. నా వీడియోస్ అన్ని డెమోలోనే ఉంటాయి, మీరు కూడా డెమోలోనే ప్రాక్టీస్ చేయండి. నా కంటెంట్ అంతా కూడా వీడియోస్ లో దాదాపుగా ఇస్తున్నాను, డెమోలో మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మీకు మీ అంతటిగా మీకు అది సబ్జెక్ట్ అర్థమైనప్పుడు మాత్రమే మీరు రియల్లోకి వెళ్ళండి. అంతేకాని దయించి రాకుండా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా రియల్ అమౌంట్ పెట్టొద్దు. పెట్టమని నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, ఓపెన్ గా చెప్తున్నాను. మీరు ఏ విధంగా కామెంట్లు పెట్టుకున్నా కూడా నేను డెమోలోనే మీకు మొత్తం కూడా నేను మీకు సబ్జెక్ట్ ఇవ్వటానికే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఏదో ఒక వీడియో ముందుగానే చేసి కాదు, మీకు అక్కడ జరుగుతున్న సైకాలజీ, ఒక ట్రేడ్ తీసుకున్నా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది ప్రతిదీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతున్నాను. ఓకే, ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ మళ్ళీ ఏం చేసింది, ఈ హై కంటే హైలో ఉంది. ఓకే, ఈ హై కంటే హైలో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఒక ట్రేడ్ తీసుకొని మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కిందకి వస్తే మనకు ఒక ట్రేడ్ ఉంది, కిందకి వస్తే ట్రేడ్ ఉంది, మనకి రావాలి, మార్కెట్ కిందకి రావాలి. కొంచెం కిందకి, ఓకే, కిందకి వచ్చే లేదు, కనపడట్లేదు, కాబట్టి నేను బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను. అది కిందకి వచ్చేటువంటి అయితే కనిపించట్లేదు. మార్కెట్ ఇక్కడ వరకు అయితే పైకి వెళ్తుంది, హై ఉంది మార్కెట్, నేను అప్ సైడ్ చూశాను. సో
ఓకేండి, ఇక్కడ చూసారా, అది ఇక్కడ మనకి ఏదైతే చెప్పాను హయ్యర్ హై ఉంది కాబట్టి నేను అప్ సైడ్ చూస్తున్నానని చెప్పాను. సో ఓకే, అప్ కి తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది ప్రతిదీ కూడా మనం ఏదైతే చెబుతున్నానో అది మనం ఇదంతా ఒక ప్యాటర్న్ లోనే ఉంది. ఆ ప్యాటర్న్ మనకి బాగా అర్థమైతే ఎం ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్స్ ఇవేవైతే ఉన్నాయో దాన్ని బాగా మనం అర్థం చేసుకోగలిగితే ట్రేడ్స్ అనేవి మనకి ఈజీగా దొరుకుతాయి. ట్రేడ్స్ ఈజీగా దొరుకుతాయి. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ.